గురువు గారు ఇప్పుడు 6:45 పరంపదించారండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాసరి గారిది ఒక శకం అండి. క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అన్నట్టు దాసరి గారి ముందు దాసరి గారి తర్వాత అన్నంతగా ఓ ఎవరెస్ట్ శిఖరమైంది. ఆ మహానుభావుడు మరణం ఈవేళ ఆయన శిష్యులు అయినటువంటి మాకే కాదండి, యావత్ తెలుగు ప్రజానీకానికి, సినిమా రంగానికి, రాజకీయ రంగానికి, సమస్తానికి కూడా సత్యరం లోటండి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలాంటి పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి నీది ఏ కులము, నీది ఏ మతము, నీది ఏ ఊరు, నీ అమ్మా నాన్న ఏం చేస్తారని ఏం అడగకుండా ఏ ఆశయంతో మేము మద్రాసు వెళ్ళామో ఆ ఆశయాన్ని నెరవేర్చిన మహనీయుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఓ అంబేద్కరుడు మా గురువు దాసరి నారాయణరావు గారు. అలాంటి మహానుభావుడు గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుపుతున్నందుకు ఆయనకి నా హృదయపూర్వక వందనాలండి. మహాకవి ఆత్రేయ గారు అంటారు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపూర్తులని. మా గురువు దాసరి నారాయణరావు గారు మనందరికీ తీపూర్తి. ఆయన ఆశయాల్లో మున్ముందు సాగాలని, 10 మంది కోసం ఒక ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించి నేనున్నాను మీతో అంటూ ఆ ముందుకు వచ్చే ఆ నాయకత్వ లక్షణాలు ఏమైతే ఉన్నాయో, ఆ మానవీయ కోణాలు ఏమైతే ఉన్నాయో, ఆ ఆదరణ ఏమవుతుందో, ఆప్యాయత ఏముందో, ఆ అండాదండ భరోసా ఏమవుతుందో అది అందరూ కూడా ఓన్ చేసుకొని ఇండస్ట్రీ ఉన్న పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, సబ్బన వర్గాలకి, కార్మికులకి అందరికి కూడా మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us.